సో, అంటే చాలామంది కన్నడ వాళ్ళే ఇక్కడ ఎక్కువుంటారు. కన్నడ వాళ్ళకి ఆఫర్ ఇక్కడ ఉంటుంది తప్ప, తెలుగు వాళ్ళకి అక్కడ ఆఫర్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఎవరైనా అంటే మీరు అక్కడి నుంచి ఇక్కడికొస్తేనే మేబీ నేర్చుకోగలిగారు అండ్ చేయగలిగారు. సో, వీళ్ళ ఇది ఏంటంటే మేము కూడా అక్కడికి వెళ్ళితేనే ఎవరో ఒక 1 ఆర్ 2 పీపుల్ లైక్ శ్రీవాణి గారేమో ఒకళ్ళిద్దరు నాకు తెలిసినంత వరకు ఆర్టిస్ట్‌లు వెళ్ళింది. సో, ఇక్కడి నుంచి మనకు ఆపర్చునిటీ ఇచ్చినప్పుడే కదా! అక్కడికి వెళ్ళేది అనేది చాలామంది కూడా ఫీల్ అయితా ఉంటారు బేసిక్‌లీ. సో, ఇప్పుడు కన్నడలో అవకాశం లేనప్పుడు, అంటే అక్కడ లైవ్ రికార్డింగ్‌లో చెప్పాలి అని తెలిసినప్పుడు, మాకక్కడ అవకాశం లేదు అని చెప్పడం తప్పు కదా! సో, ఇప్పుడు తమిళ్ ఇండస్ట్రీ ఓపెన్ ఉంది, బెంగాలీ అక్కడ ఇక్కడ అదంతా ఓపెన్ ఉంది. యాహ్! సో, తమిళ్ లేదు అక్కడ లేదు. కూడా ట్రై తమిళ్‌లో కూడా చేయొచ్చు. ఆఫర్స్ లేవు ఎవరికీ. తమిళ్‌లో కూడా ఇప్పుడు తమిళ్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తే తమిళ్‌లో కూడా తమిళ్ వాళ్ళైతేనే నెగెటివ్ వాళ్ళ తమిళ్ అయితే తప్ప తెలుగు వాళ్ళకి డెఫినిట్‌గా ఎంట్రీ లేదు. అంటే నేను చూసినంతగా ఇండస్ట్రీలో ఇంత జరుగుతుంది అని నాకు తెలీదు. కానీ నాకు అవకాశం వచ్చింది. నేను ఆ అవకాశాన్ని వాడుకోవాలి అని నేను వర్క్ చేస్తున్నాను. నేను ఆ ఇండస్ట్రీ, ఏ ఇండస్ట్రీకి కూడా సపోర్ట్ చేయట్లేదు. నాకు ఆపర్చునిటీ ఉందా నేను పని చేస్తాను. లేకపోతే నో పర్లేదు అంతే. ఆర్టిస్ట్ అన్నాక అన్నీ చేయాలి. అలా యాహ్! యాహ్! చేస్తేనే వాళ్ళు ప్రూవ్ మాకు చేసుకోగలుగుతారు. తెలిసిన యెస్. ఆహ్, మాకు జాబ్ అంటే ఇదే మా జాబ్. ఇదే నా ప్రొఫెషన్. సో, ఎక్కడ ఏ లాంగ్వేజ్‌లో పిలిచినా వెళ్లి యాక్ట్ చేయడం ఖచ్చితంగా చేస్తాం. కానీ లాంగ్వేజెస్ మారుతూ ఉంటాయి అంతే. ఐ మీన్ స్టేట్ ఏదైనా సరే యాక్టింగ్ ఒకటే. యాక్టింగ్ అయితే ఒకటే. సో మాకు ఆ దేవుడిచ్చిన టాలెంట్ ఇది. సూపర్. సూపర్.